ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? సర్వాధికారి, కృపా సత్య సంపూర్ణుడు, నిత్య నివాసి, మహోన్నతుడు, మన రక్షకుడు అయినటువంటి దేవాది దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. మనము లేఖన భాగంలో నుంచి అరణ్యంలో సిలువ అనేటటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆనాటి దినములో ఇజ్రాయేలు జనాంగాన్ని మోషే భక్తుని ద్వారా దేవాది దేవుడు నడిపిస్తూ వస్తున్నప్పుడు ఇజ్రాయేలు జనాంగంలో అనేకమైనటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ప్రవర్తనను చూసినప్పుడు వారిని సరి చేయడానికి దేవుడు ఇష్టపడినటువంటి వారిగా ఆ అరణ్య ప్రదేశంలో నడిపించటాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవాది దేవుడు వారితో ఉండటానికి ఇష్టపడినటువంటి వాడే ప్రత్యక్ష గుడారంలో ఆయన నివసించడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ నలుదిక్కులా కూడా 3 గోత్రాల చొప్పున 12 గోత్రాలు ఉండటాన్ని చూస్తున్నాం. అయితే తూర్పు దిక్కునున్నటువంటి 3 గోత్రాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 2 గోత్రాలు ధ్యానం చేసాము. 3వ గోత్రం గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. తూర్పు దిక్కున ఉన్నటువంటి గోత్రాలు యోధా గోత్రము, ఇస్సాకారు గోత్రము, ఆ తర్వాత జెబూలూను గోత్రము. అయితే ఇటు సమయంలో సిలువ రూపకల్పన ఏ విధంగా జరిగింది అనేటటువంటి విషయము మనము కొంత ధ్యానం చేసి ఆ తర్వాత జెబూలూను గురించి మనము ధ్యానం చేద్దామండి. ఇటు సమయంలో ఆలోచన చేసినట్లయితే సిలువ అని వినగానే రోమియోలు మనకు కనపడుతూ వస్తుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు కాబట్టి ఈనాటి దినాల్లో ఆ సిలువ చాలా ప్రాముఖ్యమైనదిగా వారు ఇష్టపడేటటువంటి వారిగా మనము చూస్తూ ఉంటాం. అందుకనే కొంతమంది మెడలో వేసుకుంటారు, కొంతమంది గుడి పైన పెడుతూ ఉంటారు కదండి. మెడలో కంటే ఒక భక్తుడు రాశారు, మెడలో కంటే గుడిలో కంటే సిలువ నీ బ్రతుకులో ఉంటే అది ఎంతో విలువ అని చెప్పి కదండి. మెడలో వేసుకోవద్దు అని కాదు కానీ, గుడిపైన ఉండొద్దు అని కాదు కానీ, ఆ సిలువను మన బ్రతుకులలో చూపించగలిగినప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది. అయితే ప్రారంభ దినాల్లో హిరామీయులు ఈ యొక్క సిలువను కనుగొనటాన్ని మనం చూస్తాం. ఈ యొక్క హిరామీయులు చాలా జ్ఞానవంతులుగా, ఈ లోకంలో మనము లిపిని చూస్తున్నాం కదండి, ఈ లిపిని కూడా వారే కనుగొన్నారు అని చెప్పి చరిత్రలో చూడగలుగుతాం. ఈ యొక్క హిరామీయులు ఎవరు అనంటే హాము సంతానము కదండి. షేము, హాము, యాపేతు అనేటటువంటి నోవాహు కుమారులలో ఒక కుమారుడైనటువంటి హామును మనము చూస్తూ వస్తుంటాం. అయితే ఈ యొక్క సిలువ వీరు రూపొందించారు. ఆనాటి దినాల్లో ప్రజలు తప్పు చేసినప్పుడు కొన్ని శిక్షలను విధిస్తూ వచ్చేవారంటండి. బల్లెమును ఉపయోగించేవారంట, అలాగే రాళ్లను ఉపయోగించేవారంట, కాల్చిన ఇనుప వస్తువులను ఉపయోగించేవారు బల్లెంతో పొడిచి చంపటాన్ని. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత రాళ్లతో చూసినట్లయితే రాళ్ళుతో కొట్టి చంపటాన్ని, అందుకనే స్టెఫను భక్తుని కూడా ఆ గుంటలో పడవేసి రాళ్లతో కొట్టి చంపటాన్ని మనం చూస్తున్నాం. పాపాత్మురాలైన స్త్రీని కూడా వారు రాళ్లతో కొట్టడానికి పరిగెత్తినటువంటి విధానాన్ని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆనాటి దినాల్లో ఇటువంటి శిక్షలు అమల్లో ఉండే. అంత మాత్రమే కాదు, కొంతమందిని నూనెలో వేసి కాల్చేటటువంటి వారు అని చెప్పి, అలాగే గొంతు నులిమి చంపేటటువంటి వారు అని చెప్పి ఇలా శిక్ష విధిస్తున్నప్పుడు కొంచెం కఠినంగాను, అంత మాత్రమే కాదు కానీ వారు వెంటనే మరణిస్తున్నారు అని చెప్పి వారు ఆలోచన చేసినటువంటి వారే సిలువను కనుగొనటాన్ని మనము చూస్తున్నాం. ఈ సిలువ వేసినప్పుడు ఆ సిలువలో వ్రేలాడుతూ ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు వ్రేలాడుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆ సిలువ పైనంట వారు చేసినటువంటి తప్పును రాసేటటువంటి వారంటండి. ఆ తప్పును రాసినప్పుడు వారిని చూసినటువంటి వారు పడుతున్నటువంటి బాధను, హింసను, శ్రమను చూసినప్పుడు మరొకరు అటువంటి తప్పు చేయకూడదు అని చెప్పి వారి యొక్క ఉద్దేశమై ఉంటుంది. అంటే ఇంత కఠినంగా శిక్షించడానికి గల కారణం ఏంటంటే ప్రజలు మానవత్వంతో ఉండాలి, ప్రజలు నీతి న్యాయములతో ఉండాలి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. తప్పు అనేటటువంటిది ప్రజల్లో జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అది ప్రవేశపెట్టినట్లు మనం చరిత్రలో చూస్తాం. అయితే మానవుని స్వభావం ఎట్లా ఉంటుందండి?
చాలా చెడ్డదిగా ఉన్నది అని చెప్పి దేవుడు వ్యసనపడినట్లు ఆదికాండ గ్రంథంలో మనము చూస్తూ వస్తుంటాం. నేను మంచివారిగానే చేశాను అని చెప్పి, కానీ వారు చెడుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి దేవుడే బాధపడినటువంటి విషయాన్ని లేఖన భాగంలో మనము చూస్తూ వస్తున్నాం. అయితే అందుకనే ఈ యొక్క వ్యక్తులు హిరామీయులు ఆ సిలువను కనుగొన్నారు అని చెప్పి, ఆ సిలువ పైన దోషము చేసినటువంటి, తప్పు చేసినటువంటి వారి తప్పును రాయటాన్ని మనం చూస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినటువంటి సమయంలో యేసయ్య మీద ఏ నేరస్థాపన చేయలేక, అందుకనే పిలాతు భక్తుడు చూసినట్లయితే ఈయనలో ఏ తప్పు నాకు కనబట్టలేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నటువంటి వాడిగా ఉండటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. అయితే ఇటు సమయంలో మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఆయనలో ఏ తప్పైనను ఏ పాపమైనను లేదు కాబట్టి ఏమీ రాయాలో తెలియక ఆ సమయంలో యేసయ్యను అడుగుచున్నప్పుడు, నువ్వు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అన్న మాటను పట్టుకుని, మీరు దేవదూషణ చేస్తున్నాడు, దేవునితో సమానంగా తను ఎంచుకుంటున్నాడు అని చెప్పి ఆ మాట ఒక్కటే INRI అని చెప్పి యూదులకు రాజు అని చెప్పి, నజరేయుడైనటువంటి యూదుల రాజు అన్న మాటను మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ సిలువ రూపకల్పన హిరామీయులు చేస్తారు. అది తప్పు ఎక్కడ జరగకూడదు అనేటటువంటి విషయాన్ని చేశారు అనేది మనం చూస్తున్నాం. రెండవ విషయం ఆలోచన చేసినట్లయితే, సిలువ అనేక విధాలుగా రూపకల్పన చేయబడుతూ వచ్చిందంటండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో మనము చూస్తున్నట్లయితే పేతురు భక్తుడు ఎక్సాకారంలో సిలువ వేయబడ్డారు అన్న మాటను చరిత్రలో చూస్తూ వస్తుంటాం. అనేక రకాలైనటువంటి సిలువలు వేసిన తర్వాత, రూపొందించిన తర్వాత చివరగా యేసుక్రీస్తు ప్రభువారు వేయబడినటువంటి సిలువ అందరికీ పరిచయమైనదిగా మనకు కనబడుతూ వస్తున్నది. ఈ యొక్క సిలువ వారు ప్రారంభించడానికి దేవుని యొక్క అనాది సంకల్పమే. ఎందుకంటే రానున వేలాడవలసి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన కోసం రానులో యేసుక్రీస్తు ప్రభువారు మరణించవలసి ఉన్నది కాబట్టి ఆ సిలువను కనుగొనట జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఇట్టి సమయంలో జెబూలూను అనేటటువంటి భక్తుని గురించి మనం లేఖనంలో ధ్యానం చేస్తూ వద్దామండి. ఈ జెబూలూను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయము 13వ వాక్యంలో ఈ యొక్క యాకోబు తండ్రి అయినటువంటి యాకోబు, అతని గురించి దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై పలుకుచున్నటువంటి, అంత్య దినాల్లో జరగబోయేటటువంటి విషయాలను వారికి తెలియపరుస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానాన్ని ఇస్తున్నటువంటి వారిగా మనం చూస్తున్నాం. ఇటు సమయంలో ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన నోటి ఫలాన్ని మనం అనుభవించుకుంటాం. తల్లిదండ్రులుగా బిడ్డలకు ఈ యొక్క మంచి వచనము, మంచి శుభ వాక్కును మనం వెల్లడి చేస్తాము, అది వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇటు సమయంలో ఒక మాటని చెప్తానండి. గడిచిన దినాల్లో నాకు 2021 సంవత్సరంలో నాకు అబార్షన్ అవ్వడం జరిగింది 5th మంత్లో. అయితే అప్పుడు చాలా కృంగిపోయినటువంటి పరిస్థితి, బ్రతుకు మీద విరక్తి కలిగినటువంటి పరిస్థితి నేను చూస్తూ వచ్చాను. ఎందుకో బ్రతుకుతున్నానో తెలియకుండా ఆ రోజు కొన్ని దినాలైన తర్వాత 2022 సంవత్సరము జనవరి మాసం స్టార్టింగ్లో నేను నా డైరీలో రాసుకున్నాను, అమ్మ అని పిలిపించుకోకపోతే ఆ బ్రతుకు వ్యర్థం. నిన్నటి వరకు కొంత అవకాశము ఉందని, కొంత ఆశ అయితే ఉంది, నేను ఎందుకు బ్రతుకుతున్నానో తెలియటలేదు, నేను ఏమీ తినబుద్ధి అవటలేదు, ఏమీ తాగుబుద్ధి అవట్లేదు, నా బ్రతుకు వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అని చెప్పి నేను రాసుకుంటూ వచ్చాను. అయితే ఆ తర్వాత దినాల్లో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిందని ఆ డిప్రెషన్లో నుంచి నేను బయటకు రావడానికి మరి ఎక్కువగా దేవుని సమీపించి యూట్యూబ్ ప్రారంభించడం జరిగింది. అనేకమైనటువంటి విధాలుగా దేవుడు వాడుకుంటూ వచ్చారు.
అయితే ఆ వాక్యము చెప్పి ఆ తర్వాత చివరిలో ఈ మాటలు మన పిల్ల తరాలకు దేవుడు అనుగ్రహించునుగాక, ఇట్టి విధంగా మన పిల్ల తరాలు దేవుడు ఆశీర్వదించునుగాక అని మాట్లాడుతూ వచ్చినప్పుడు, నీకు ఏ పిల్లలు ఉన్నారు, నువ్వు ఏ పిల్లల గురించి నువ్వు తరతరాలకు అని చెప్పి నాకు మనస్సాక్షి నన్ను గద్దిస్తూ నన్ను కృంగదీసినటువంటి పరిస్థితుల్లో దేవుని వైపే చూస్తూ వచ్చాను. అయితే అదే 2022 సంవత్సరంలో దేవుడు నాకు కృపను అనుగ్రహించి 2023లో కృపను అనుగ్రహించి నాకు ఒక బిడ్డను దేవుడు అనుగ్రహించడాన్ని నేను సాక్ష్యం చెప్పగలుగుతూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇటు సమయంలో మనం పలుకునేటటువంటి మాట అది అననుకూలంగా ఉండవచ్చు, అది జరగనటువంటిదిగా ఉండవచ్చు, అది మనకు అసాధ్యము కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకనే మన భవిష్యత్తు గురించి కానీ, మన పరిస్థితుల గురించి కానీ, మన బిడ్డల గురించి కానీ, పరిచర్య గురించి కానీ, మన ముందు జరగబోయేటటువంటి విషయాల గురించి మనం మంచిగా ఆలోచన చేసి ఆ మాటలను మనం పలుకుతూ మన బిడ్డలకు దీవించేటటువంటి వారిగా ఉన్నప్పుడు వారికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దేవుడు అనుగ్రహిస్తూ వస్తూ ఉంటారు. ఇక్కడ మనము చూస్తున్నట్లయితే ఈ యొక్క భక్తుడు, యాకోబు భక్తుడు తన బిడ్డలను దీవిస్తూ వస్తున్నాడు. యూదాను పిలిచి దీవించారు, అలాగే ఇస్సాకారును పిలిచి దీవించారు. ఆ తర్వాత ఇక్కడ జబూలును పిలిచి దీవిస్తూ వస్తున్నారు. 49వ అధ్యాయము ఆదికాండము 13వ వాక్యంలో చూస్తే, జబూలును సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును అన్న మాటను చూస్తున్నాం. మోషే ప్రవచనం కూడా మనము చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 18-19 వాక్యాల్లో జబూలును గూర్చి ఇట్లా, నేను జబూలును నీవు వెళ్ళు స్థలము సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారమందు సంతోషించుము, వారు జనములను కొండను పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు, వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యెషయా కూడా ప్రవచిస్తూ వస్తుంటారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-7 వచనాలు మనము ఈ ప్రవచనాలను చూడగలుగుతూ వస్తుంటాం. అయితే ఎట్టి సమయంలో ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, మోషే భక్తునికి కానీ, అలాగే ఆ తర్వాత ఉన్నటువంటి యెషయా భక్తునికి కానీ ఈ యొక్క ప్రవచనాలు ఎలా వచ్చినాయి అంటే, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేతే ఈ ప్రవచనం తండ్రి పలికినటువంటి ప్రవచనాన్ని నెరవేర్పుగా ఆనాటి దినాల్లో, అంత మాత్రమే ఆ తర్వాత తరాల్లో కూడా మనం ఆ ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రవచనాలు యొక్క దేవుని ఆలోచన అనేటటువంటి విషయము మనం గుర్తించుకునేటటువంటి వారిగా ఉండాలి. ఇటు సమయంలో ఇంకొక మాట ఏంటంటే, అందుకని ఈనాటి దినాల్లో ప్రవచనాల కోసం ప్రాకులాడేటటువంటి వారిని మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రార్థన అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, సహవాసం అవసరం లేదు. అసలు ఈ లోకంలో మనుషులు అడుగుతూ ఉంటారు, జాతకాలు అడుగుతూ ఉంటారు కదండి. అట్లా క్రైస్తవులు కూడా, దేవుని ఎరిగినటువంటి వారు కూడా, మా పిల్లలకి వివాహం అవుతుందా, లేకపోతే సంతానం ఇప్పుడు, ఇలా లోక సంబంధం, ఉద్యోగం ఇప్పుడు, మేము ఇల్లు కట్టుకుంటామా, ఒకసారి ప్రార్థన చేయండి, మా అబ్బాయికి కోడలికి కొంచెం గొడవలుగా ఉన్నాయి, నా కోడలు వారి ఇంటికి వెళ్ళిపోయింది, తను ఎప్పుడు వస్తుందో ప్రార్థన చేయండి. ఈ విధంగా వారి సమాధానం కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ వారు ఎప్పుడు వస్తుంది అని చెప్పి దేవుణ్ణి అడుగుతాం. మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయనే ప్రతి పరిస్థితిని సానుకూలపరిచేటటువంటి వారిగా ఉంటూ ఉంటారు. ప్రవచనములైనా నిరర్ధకమవునేమో కానీ దేవుని వాక్యము ఎన్నడూ నిరర్ధకము కాదు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని మాట సున్నైనను పొల్లైనను కొట్టుకుపోదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యమై ఉన్న దేవుని చెంతకు వాక్యాన్ని మనము ధరించుకుని ఆ వాక్య ప్రకారము మనం జీవించగలిగినప్పుడు
ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిస్థితులన్నీ కూడా ఆ సమయానికి దేవుడు ఏది అవసరమో అది సమకూర్చేటటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇటు సమయంలో ప్రవచనాల వైపు మనం వెళ్ళకూడదు, కానీ లేకపోతే ఇతరితర విధంగా ఈ లోక సంబంధమైనటువంటి ప్రవచనాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వివేచనతో నింపబడినట్లుగా ఆయన పాదాల చింత మనం ఉన్నప్పుడు ఇహమందు పరమందు కూడా మనం అట్టి దీవెన ఆశీర్వాదాలను పొందుకుంటూ వస్తుంటాం. అయితే ఇక్కడ మనము చూస్తున్నట్లయితే జెబూలూను గోత్రము సముద్ర రేవున స్వాస్యంగా పొందటాన్ని మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఎక్కడో యాకోబు భక్తుడు ఆయన ప్రవచించారు. ఆ తర్వాత వీరికి స్వాస్యాలుగా పలానా ప్రాంతము అని చెప్పి ఆ ఆస్తి ఒక రకంగా ఈనాటి దినాల్లో చెప్పుకోవాలంటే ఆస్తి పంపకాలు జరిగినాయి 12 గోత్రాల వారికి అని ఆలోచన చేస్తే ఈ గోత్రం వారికి ఏమొచ్చిందంటండి, క్షమించండి, ఏ ప్రాంతము వచ్చిందంటండి, సముద్ర తీరములో ఉన్నటువంటి జెబూలూను గోత్రం వారు సముద్ర రేవు ప్రాంతమున స్వాస్యముగా పొందారు అన్న మాటను లేఖనంలో మనము చూస్తుంటాం. ఎంత ఆశీర్వాదకరమైన మాటలో కదండి. ఆ తర్వాత తూర్పు వైపున గల్లయ సముద్రం నుండి పడమర వైపు మధ్యధరా సముద్రం వరకు వీరు విస్తరించటాన్ని మనము మ్యాప్ ద్వారా మనకు గ్రహించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇట్టి సమయంలో ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క జెబూలూను భక్తుని గురించి, నువ్వు ఓడలకు రేవుగా ఉంటావు, నివాస స్థలముగా ఉంటావు, నీ ప్రాంతము సీదోను వరకు కూడా, నీ పొలిమేర సీదోను వరకు కూడా విస్తరిస్తుంది అన్న మాటను మనము చూస్తున్నాం. అది యెహోషువ గ్రంథంలో ఆ ప్రాంతాన్ని వాళ్ళు స్వాస్యంగా పొందటాన్ని మనము చూస్తాం. ఆ తర్వాత దినాల్లో మనము చూసినట్లయితే ముందుగా మోషే ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనము చూసినట్లయితే వారికి చెప్పినటువంటి మాట, మీరు స్వాస్థ్యంగా పొందబోయేటటువంటి ప్రాంతంలో మీరు సంతోషించండి. సహజంగా సముద్ర ప్రాంతం అంటే ఏముంటుంది అని చెప్పి నిరుత్సాహపడ్డారేమో. అక్కడ ఇసుక ఉంటుంది, అంత మాత్రమే కాదు అది ఉప్పు నీరు, దేనికి పని చేయదు, ఈ ప్రాంతంలో ఏముంటుంది మాకు ఆశీర్వాదం అనుకున్నారేమో. అందుకని మోషే ప్రవక్త ద్వారా మీరు వెళ్ళేటటువంటి ప్రాంతం, మీకు ఇచ్చేటటువంటి ప్రాంతము సంతోషించండి అని చెప్పటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ సముద్రంలో మత్స్య సంపదను చూడగలుగుతాం, సముద్రంలో ఎన్నో ఖనిజ లవణాలను మనము చూడగలుగుతుంటాం, వ్యాపారపు స్థలంగా మనము చూడగలుగుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇసుక నుంచి తీయబడేటటువంటి రహస్యముగా దాచబడినటువంటి ద్రవ్యము కదా, ఆ ఇసుకలో పెట్రోల్ను తీస్తూ వస్తున్నారు. ఈనాటి దినాల గల్ఫ్ దేశాలను మనం చూసినట్లయితే ఎంత ఆశీర్వాదకరంగా ఉండటము మనం చూడగలుగుతూ వస్తున్నాం. కాబట్టి దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా నిరర్ధకము కావు. అందుకనే కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాగ్దానములన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి అని చెప్పి వాక్యము సెలవిస్తూ వస్తున్నది. ఆ తర్వాత దినాల్లో మనము చూసినట్లయితే యెషయా ప్రవచనాన్ని మనము చూడగలుగుతుంటాం. యెషయా ప్రవచనంలో చూస్తే ఈ దేశము ఒకప్పుడు ఎలా ఉందంటండి, వేదన పొందిన దేశముగా ఉండటాన్ని. ఎందుకు అనంటే అష్షూరీయులు వారిని చెరపట్టి లోపరుచుకోవడాన్ని మనము చూస్తున్నాం, చెరలోనికి తీసుకువెళ్ళడాన్ని మనము చూస్తున్నాం. అది రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 29వ వాక్యంలో ఈ మాటలు చూడగలుగుతాం. కాబట్టి అష్షూరీయుల చేత వారు చెరపట్టబడినప్పుడు అది వేదన చెందినటువంటి జనాంగంగా మనకు కనబడుతుంది. తర్వాత దినాల్లో గల్లియా ప్రాంతంలో జెబూలూను దేశము మహిమగల ప్రాంతంగా చేయబడింది అన్న మాటను చూస్తూ వస్తున్నాం. ఎందుకు మహిమగల ప్రాంతంగా చేయబడిందంటే యేసుక్రీస్తు వారికి పుట్టినటువంటి నజరేతు, బెత్లెహేము, అలాగే నజరేతులో నివాసము చేయడం, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య చేసినటువంటి పరిచర్యకు ప్రధాన కేంద్రముగా ఏర్పరచుకున్నటువంటి కపెర్నహూము, ఇవన్నీ కూడా ఈ యొక్క వీరికి స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి భూభాగంలోనికే రావడాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నివాసము చేసినప్పుడు, ఆయన అద్భుతాలు అక్కడ చేస్తూ వస్తున్నప్పుడు, ఆయన సువార్తను ప్రకటిస్తూ వస్తున్నప్పుడు ఆ ప్రాంతము మీదంటండి వెలుగు కలిగెను అన్న మాటను మనము చూడగలుగుతున్నాం. మరణ ఛాయలో ఉన్న ప్రజలకు వెలుగు అన్న మాటను మనము చూస్తున్నాం కదండి. అందుకనే అక్కడ మాత్రమే కాదు, ఆయన విశ్వసిస్తున్న మన జీవితాల్లో కూడా మరణ ఛాయలో ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని వెలుగు, అందుకనే వాక్యం సెలవిస్తుంది కీర్తనలో, ఆయన వాక్యము వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగును. వాక్యము అంటే ఆయనే వాక్యము కదండి.
నేనే వాక్యము అన్న మాటను, శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడన్న మాటను యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం కదండి. అందుకని ఆది యందు వాక్యముండును అన్న మాటను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుగా ఈ లోకానికి వచ్చాడన్న మాటను మనం చూస్తాం. ఈనాటి దినాల్లో కూడా మరణ ఛాయలో లేకపోతే నరకానికి పాత్రులవ్వవలసినటువంటి మన జీవితాల్లో ఆయన వెలుగుగా ఉదయిస్తూ వస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మన యొక్క జీవితాల్లో ఆయన మన కోసము ఈ లోకంలో జన్మించాడని, పవిత్రమైన జన్మ ఈ లోకంలో మనము చూడగలుగుతున్నాం. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మన కోసం మరణించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా వెలుగు కలుగుతుంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతూ వస్తున్నది. ఆ తర్వాత మనము చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉండటాన్ని బట్టి, వారు ఎంతో జన్మించడాన్ని బట్టి ఆ ప్రాంతము ఎంతో ప్రసిద్ధి చెందిందిగా ఈనాటికి కూడా ఆ ప్రాంతాలన్నిటినీ మనము తలపోసుకుంటున్నటువంటి వారంగా మనము ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో కొన్ని ప్రవచనాలు ఇంకా నెరవేరవలసి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వీరు 1000 ఏండ్ల పరిపాలనలో గుమ్మముల మీద, ఒక గుమ్మము మీద వీరి పేరు ఉంటుంది అన్న మాటను యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము 33వ వాక్యంలో చూస్తూ వస్తుంటాం. వీరి పేరంటండి 1000 ఏండ్ల పరిపాలనలో ఒక గుమ్మం మీద ఉంటుందంట. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19వ వాక్యంలో పరలోకం నుండి దిగివచ్చే నూతన యెరూషలేము అనే పట్టణం గుమ్మముల మీద కూడా వీరి పేరు రాయబడి ఉంటుంది అన్న మాటను చూస్తాం. ఆ తర్వాత మనము చూస్తున్నట్లయితే శ్రమల కాలంలో ముద్రింపబడిన వారిగా ఉండి పరలోక రాజ్యంలో స్వాస్థ్యం పొందినటువంటి వారిగా ప్రకటన 7:8లో వీరి గురించి వ్రాయపట్టాన్ని మనము చూస్తుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంబంధంగా కూడా వారు ఎంతో ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. పర సంబంధముగా కూడా వారు ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉండటాన్ని మనము చూస్తూ వస్తున్నాం. వీరు ఎంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 10వ వాక్యంలో వారు జనులను ప్రేరేపించి లేకపోతే పోగు చేసి వారందరినీ ఒక చోటకు తీసుకొచ్చి నీతియుక్తమైనటువంటి బలులను అర్పించారు అన్న మాటను మనం చూస్తున్నాం. నీతి అనేటటువంటి మాటను చూస్తే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని నమ్మి, దేవుని విశ్వసించి ఆయన పాదాల చెంత మనం నివసించడానికి ఇష్టపడినప్పుడు మన యొక్క జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఇహమందు పరమందు కూడా మనము స్వతంత్రించుకుంటాం. కాబట్టి ఈ జెబూలూను భక్తుని జీవితం ద్వారా మనము దేవుని పాదాల చెంత నివసించేటటువంటి వారిగా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని అర్థమవుతుంది. యోధా వలె స్తుతించాలి, ఇస్సాకారు వలె మన క్రియలకు మనం ప్రతిఫలం పొందుతామని గ్రహించి, అందుకనే ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరుగుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు సన్నిధిలో ప్రార్థించుటలో, వాక్యం చదువుట్లో, సహవాసము చేయటలో అంత మాత్రమే కాదు, దేవుని పని కోసము మన గుప్పిలు విప్పుటలో, ఇలా ఇతరులకు సహకరించేటటువంటి విషయంలో దేవుని పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ప్రతిఫలం పోగొట్టుకోరు అన్న మాట లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన ప్రతిఫలాన్ని మనం పొందుతాము అని చెప్పి మనుషుల వైపు చూడక, మనుషుల మెప్పు వైపు చూడక, మనుషుల ఘనత వైపు చూడక, నా క్రియలు రహస్యమందున్నటువంటి దేవుడు చూస్తున్నాడు అని చెప్పి దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మన క్రియలను మనము చేసేటటువంటి వారిగా ఉండాలి. మూడవది మనం చూసినట్లయితే బహుమానం, పరలోకమందు బహుమానం పొందుకోవాలన్నా, ఈ సంబంధమైనటువంటి బహుమానం పొందుకోవాలన్నా మనము చేయవలసిన పని ఆయన పాదాల చెంత నివాసము చేయాలి. అట్టి కృపను ఈ మాటలు వీక్షిస్తున్న మనందరికీ అనుగ్రహించి నిత్యము దేవుని స్తుతిస్తూ, దేవుని ఇచ్చేటటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటూ, దేవుడిచ్చేటటువంటి బహుమతులతో మనం నింపబడుటకు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. జెబూలూను భక్తుల నుంచి నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు నాయన. మేము వాటిని జ్ఞాపకం చేసుకుని ఇహపరమందు కూడా మేము దేవునిలో పొందుటకు నీ కృపతో మీరు నింపమని అయ్యా, ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి వారిలో మీరు ఎవరు ఏ యొక్క బహుమతి కోసం ఎదురు చూస్తున్నారో
అటు బహుమతులు వారి జీవితాల్లో మీరు అనుగ్రహిస్తూ మీ నామాన్ని కనపరుచుకోమని ప్రార్థిస్తూ యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.